ఆయన ఇన్ఛార్జి అనేది వినాయక నగర్లో ఏ పార్టీ సంబంధించిన ఆయనమా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనంట. మీ ఓట్లే మళ్ళీ ఆ అంకుల్ అన్న ఒక అన్న వయసు ఉంటుంది ఆయనకి. క్వశ్చన్ చేశాడు, నీ ఓట్లు ఎవరికి కావాలి, నీది ఎక్కడైనా పెట్టుకోండి. నేను ఓట్ల గురించి ఏం మాట్లాడలేదు కదా, జస్ట్ క్లీనింగ్ పర్పస్ గురించి అడిగితే ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేసేంత అవసరం లేదు కదా. అది తప్ప నేను క్వశ్చన్ అడిగిన దానికి ఆ అన్న ఇలా మాట్లాడడం కరెక్టా? ట్రాక్టర్ గురించి అడిగాను. సో దానికి ఇదంతా తీసుకొని వచ్చి నన్ను ఎలా అంటే అలా మాట్లాడేసి వెళ్ళాడు. ఒక అమ్మాయిని ఇలా మాట్లాడడం చాలా తప్పు. చదువుకున్న అమ్మాయిల్ని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. వాళ్ళకు కూడా ఉంటారు కదా ఆడపిల్లలు, చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళకు కూడా ఉంటారు కదా. ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. రేణుగుంట పంచాయతీ వినాయక నగర్లో ఈరోజు ఒక స్టూడెంట్ చదువుకునే అమ్మాయి ఈశ్వరి, వాళ్ళ నాన్న పేరు కిల్లా వెంకటరమణ గారు, ఆయన చనిపోయారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాలువ మట్టి తీశారు, ఒక 3 రోజుల ముందు తీశారు. ఈ మట్టిని పండుగ వస్తుంది, గంగమ్మ జాతర వచ్చేసింది. ఈరోజే స్టార్ట్ అయింది, 17 నుంచి 17, 18, 19 3 రోజులు. అందుకు ఇంటి ముందర గంగమ్మ జాతరలో సందర్భంగా ఈ కాలువ మట్టి ఇన్ని కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసింది. ఎవరు చేసింది? ఇక్కడ తెలుగుదేశంలో సంబంధించిన వినాయక నగర్లో ఒక అతనికి కంప్లైంట్ చేసింది. ఆయన ఈ వినాయక నగర్కి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి కంప్లైంట్ చేస్తే అతను ఇక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయి అప్పుడు షాప్లో ఉంది. షాప్లో ఉన్న సందర్భంలో అతను డైరెక్ట్గా, ఏమి నువ్వు కంప్లైంట్ చేస్తావు, మీ ఇష్టం ఉంటే ఎత్తాము లేకపోతే ఎత్తము, పండగకి నీకు పండగ వచ్చిందని చెప్పి మేము తీయాలనా అని చెప్పి రేస్గా మాట్లాడాడు. అన్న నేనేం మాట్లాడాను తప్పు, ఇక్కడున్న కాలువ మట్టి ఎత్తారు, 3 రోజులు అవుతుంది, మా పిల్లకాయలకి డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, స్మెల్ వస్తుంది కదా షాప్ ముందర అని చెప్పి మాట్లాడిన దానికి అతను ఏం మాట్లాడతాడు, ఇక్కడ నీ ఇంటి ముందర ఉన్న కాలువ మీద ఉన్న బండలన్నీ కూడా నేను పగలగొడతాను, బండలన్నీ పగలగొడతాను, నువ్వేం చేస్తావు అని మాట్లాడతాడు. నీ ఓటేమి నాకేం అవసరం లేదు అంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ వినాయక నగర్లో ఉన్నా కానీ లేకపోతే మిగతా దగ్గర ఎక్కడైనా ఉన్నోళ్ళు కానీ మహిళల ఓట్లు వేయకుండానే మీరు గెలిచారా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అంటే ఆడబిడ్డ, చదువుకున్న బిడ్డ, ఆయన మాట్లాడేదానికి ఎవరు రైట్స్ ఇచ్చారు? ఎవరు సపోర్ట్తో అతను అంత రేస్గా మాట్లాడాడు? ఒక ఎమ్మెల్యే గారు చెప్పి నువ్వు ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడు, సరేనా, ఈ ఎస్ఐఆర్లో ఓట్లన్నీ కూడా తీసేస్తున్నాం కాబట్టి ఎవరు ఓట్లు మనకు అవసరం లేదు, మన తెలుగుదేశంలో మన సింపథైజర్లు ఓటేస్తే చాలు నేను ఎమ్మెల్యే గారు చెప్పారా? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రేణుగుంటలో పట్టణ అధ్యక్షుడైన మహబూబ్ బాషా గారు ఏమైనా చెప్పారా? అదే లేకపోతే మండల అధ్యక్షుడైన ఇంకా మిగతా వాళ్ళన ఇతనికి సపోర్ట్, ఎవరు సపోర్ట్ ఇస్తే ఇతను ఒక మహిళని, అందులో గిరిజన మహిళ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయిని మాట్లాడితే మానసికంగా ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చేస్తా ఉంది. అన్నా ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆడస్తా కంప్లైంట్ చేస్తాను. అంటే నువ్వు ఎవరు చెప్పుకో అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో అన్న చచ్చిపోయినాయా? ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే కేసు ఫైల్ కాదు, తెలుగుదేశం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కేసులన్నీ కూడా కేసు కట్టిన కానీ ఎస్ఐని, సిఐని లేకపోతే డిఎస్పీ గారిని అందరూ మా చేతిలో ఉన్నారని మీరు అన్న విరవేగుతున్నారా? ఏమి మీ బలుపు అనేది ఈరోజు మేము సిపిఎం పార్టీగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ ప్రవర్తన మార్చుకోండి. వినాయక నగర్ ప్రజల దగ్గర మహిళల పట్ల ఎట్లా ఉండాలని, ఎట్లా నడుచుకోవాలనేది ఆ పద్ధతిలో మాట్లాడండి. మీకు గౌరవం ఉంటుంది. మీ తెలుగుదేశం పార్టీకైనా లేకపోతే అక్కడ లోకల్గా ఉండే కార్యకర్తకైనా ఇన్ఛార్జికైనా ఉంటుంది. ఇట్లా లేకుండా ఎట్లా అడ్డదొడ్డంగా మాట్లాడితే జనాలు అనేది బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఈ విషయాన్ని మీ దృష్టి వరకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో కూడా చేసి మీకు పెడుతున్నాం. ఆ అమ్మాయి మాటలు కూడా మాట్లాడిన వీడియో కూడా దీంట్లో పెడుతున్నాం. ఖచ్చితంగా ఎవరైతే వినాయక నగర్ బూత్ లెవెల్ ఏజెంట్గా ఉన్నాడో, ఈయన వినాయక నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అతన్ని ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా తొలగించి వేరే వాళ్ళని ఎవరైనా పెట్టండి. లేకపోతే ఇక్కడ పరిణామాలు రకరకాలుగా మహిళలు చేసరించుకునే విధంగా, తెలుగుదేశం అంటేనే విరక్తి పుట్టే విధంగా చేయొద్దండి. ఇక్కడ మన ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎన్నికల ద్వారా మనం
ఈరోజు ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఇక్కడేమి రౌడీలు దౌర్జన్యాలు చేసే విధంగా ఇక్కడేమి ఉండదు. అందుకోసం ఈ కింద స్థాయిలో మీ కార్యకర్తలకు కానీ లేకపోతే మిగతా ఇన్ఛార్జీలకు కానీ సీరియస్గా చెప్పాలని చెప్పే ఉద్దేశంతో మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అందుకు మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ మహిళలు వెంటనే ఈ అమ్మాయికి ఈశ్వరికి జరిగిన అన్యాయాన్ని లేకపోతే మాట్లాడిన తీరుని అతను వచ్చి క్షమాపణ చెప్పి అతను ఇటువంటి ఎవరిని మాట్లాడనని చెప్పి ఆయన చెప్పాలని చెప్పి నేను సిపిఎం పార్టీ ద్వారా కోరుతున్నాను. రేణుగుంట వినాయక్ నగర్ వీధి పేరు. ఇక్కడ కాలువలో ఇంచి మట్టి తీసి వేశారు. ఎప్పుడంటే శుక్రవారం రోజు వేశారు. ఇంటి ముందర షాప్ ముందర వేసేసి వెళ్ళారు. నేను వాళ్ళకి అడిగాను, అంటే ఎప్పుడు తీస్తారు అంటే శనివారం తీసేస్తామమ్మా, ఎండిపోతే తీసేస్తాము అని చెప్పన్నారు. నేను శనివారము, ఆదివారము, ఈరోజు సోమవారము. అందుకు నేను వచ్చి ఈ వీధి ఇన్ఛార్జ్ అంట వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశాను. ఆయన అంటే ఇన్ఛార్జ్ కింద ఉండే ఆయన కంప్లైంట్ రేస్ చేస్తే ఆ అంకుల్ వచ్చి ఇన్ఛార్జ్కి చెప్పారు. నేను నా పాటికి నేను షాప్లో ఉంటే ఆ ఇన్ఛార్జ్ వచ్చి ఎలా అంటే అలా మాట్లాడేసి వెళ్ళారు. మా ఇష్టము, మేము ఎప్పుడైనా డాక్టర్లు పంపిస్తాము, మీ ఇంటికి ఒకటే డాక్టర్ పంపించాలంటే నేను అలా చెప్పలేదు, మా ఇంటికి ఒకటే డాక్టర్ పంపించాలని చెప్పి. వీధి ఇంటి ముందర ఇట్లా ఉంటే ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది కదా చిన్నపిల్లలకి. సో దానివల్ల మనకే కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల నేను క్వశ్చన్ రేస్ చేసిన దానికి ఆయన వచ్చి ఎట్లంటే అట్లా చెప్పాడు. నా కంప్లైంట్ రేస్ చేసుకోవాలంటే ఎవరికైనా వెళ్ళి ఎలా అయినా రేస్ చేసుకోండి, ఇదే నా మేనస్, ఇలానే మాట్లాడతారా ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి ఆయన ఇలా అంటే అలా మాట్లాడడం కరెక్టా? మీరే చెప్పండి. నాకు దీని మీద యాక్షన్ కావాలి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి దీనికి. ఇలా ఉంటే చాలా కష్టం కదా.